ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పథకం చెప్పారు. ఇందాక మీకు చెప్పినట్టు 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి నెలకి 1500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ. ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు 2 కోట్ల మంది ఉన్నారు. అంటే నెలకి 1500 రూపాయలు చొప్పున 2 కోట్ల మందికి యావరేజ్ నెలకి 3000 కోట్లు. అంటే 6 నెలలకి ఎంత బకాయి ఉన్నాడు? 6 నెలలకి 18,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలకు బకాయి ఉన్నారు. పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమం, అన్నదాత కార్యక్రమం 20,000 రూపాయలు చొప్పున 50 లక్షల మంది రైతులకి దాదాపు 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. అమ్మఒడి కింద రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఉన్నారు. 83 లక్షల మంది పిల్లలు ఉన్నారు, చదువుకునేటువంటి పిల్లలు. అంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు అమ్మఒడి, ఏదైతే వారు పెట్టినటువంటి కార్యక్రమం పేరు తల్లికి వందనం. అలాగే యువగలం, నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగ యువత ఎంతమంది ఉంటే అంతమందికి 3,000 రూపాయలు చొప్పున 20 లక్షల మందికి నెలకి 600 కోట్ల రూపాయలు చొప్పున 6 నెలల్లో 3,600 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. ఇక ఆరోగ్యశ్రీ కింద 3,000 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద 3,900 కోట్లు, ఫ్రీ బస్సు కానీ లేదా దీపం పథకం కానీ ఇవన్నీ లెక్కలేస్తే ఈ 6 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, వారు ప్రభుత్వం ప్రజలకు పడినటువంటి బకాయి దాదాపు 60,000 కోట్ల రూపాయలు. ఈరోజు ప్రజల దగ్గర జిఎస్టీ రెవెన్యూస్ పడిపోయినాయి రాష్ట్రంలో. ఏదైతే డబ్బు అనేటువంటిది చలామణి అనేటువంటి జరగట్లేదు పేదవాడి దగ్గర, లేదా ప్రజల్లో డబ్బు రొటేషన్ అనేటువంటిది లేదు. అంటే చివరికి నిన్న మొన్న మన ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడికి వెళ్ళా. అక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు, సార్ గతంలో మాకు నెలసరి హుండీ ఆదాయం 7.5 లక్షల వరకు వచ్చేది, గత 2-3 నెలల నుంచి 2.5 లక్షలు పడిపోయిందని చెప్తా ఉన్నారు. అంటే చివరికి దేవుడు కూడా డబ్బు వేసేటువంటి పరిస్థితి లేదు. అంటే ఏ స్థాయిలోకి జిఎస్టీ రెవెన్యూస్ కానీ, ప్రజల్లో ఉన్నటువంటి డబ్బు రొటేషన్ అనేటువంటిది కానీ ఏ స్థాయికి పడిపోయింది అనేటువంటిది, మరి చేసినటువంటి అప్పు ఏమైపోయింది, ప్రజలకి సంక్షేమం ఇవ్వక, అప్పు చేసినటువంటి డబ్బు ఖర్చు పెట్టక చేసినటువంటి అప్పు ఏమైపోతా ఉంది, ఆ డబ్బు ఏమైపోతా ఉంది అనేటువంటి దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేక పూర్తిగా వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది కంట్రోల్లో లేదు, వ్యవస్థల మీద పట్టు లేదు. చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రుల్ని టార్గెట్ చేసి మొన్న సర్దార్ గౌతు లచ్చన్న కార్యక్రమానికి సంబంధించి మా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని ఆ అసోసియేషన్ ఇన్వైట్ చేస్తుందని పారసారథి గారితో, గౌతు లచ్చన్ గారి మనవరాలు గౌరవ శాసనసభ్యులు గౌతు శిరీష గారితో, వారితో క్షమాపణలు చెప్పించేటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక మంత్రి ఎయిర్పోర్ట్లో మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారికి ఎదురుపడ్డారని, పరస్పరం నమస్కారం చేసుకున్నారని చెప్పి ఆయనతో నిన్న సమాధానం చెప్పించేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. అంటే ఏ స్థాయికి వీరు దిగజారిపోయారు అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇక చివరికి విశాఖపట్నం విషయానికి వస్తే ఏ రకంగా పూర్తిగా విశాఖపట్నానికి సంబంధించి ఆ రోజు విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 6,500 కోట్ల రూపాయలతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ రోడ్డు చాలా ముఖ్యం అని చెప్పి విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో గడ్కరీ గారితో దాన్ని ప్రకటన చేయించి శాంక్షన్ చేయిస్తే అది అతిగతి లేనటువంటి పరిస్థితికి పోయింది. చేసినటువంటి ప్రాజెక్టులను కొనసాగించాలి, తీసుకున్నటువంటి నిర్ణయాలను కొనసాగించాలి, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచనల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ పక్కన పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. నిన్న యూనియన్ నాయకులందరూ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని కలవడానికి వెళ్తే మీకు జీతాలు ఇవ్వట్లేదా అని చెప్పి ఆయన
తెలియనట్టు అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్పమంటారు? రేపు 8వ తారీఖున మోడీ గారు వస్తామంటున్నారు. దాని మీద ప్రకటన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి జేడీఎస్కి కేంద్రంలో స్టీల్ మంత్రి ఇస్తే, అదే కర్ణాటకలో ఒక స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ తెచ్చుకొని ఇంకో 15,000 కోట్ల రూపాయలు ప్రామిస్ తీసుకున్నటువంటి పరిస్థితులు పక్క రాష్ట్రంలో ఉంటే 21 మంది ఎంపీలు కూటమికి ఉండి కేవలం ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకునేటువంటి దానికి హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం. ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం, ఈరోజు రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ఎంపీల తాలూకా మద్దతుతో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఒక అల్టిమేటం ఇచ్చి స్టీల్ ప్లాంట్ని కాపాడాలి, దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదని చెప్పి ఒక నిర్ణయాన్ని చెప్పించలేకపోతా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయంటే చాలా బాధాకరం. వీటన్నిటి మీద రానటువంటి కాలంలో మరింత పెద్ద ఎత్తున పోరాటం చేసేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానటువంటి సంవత్సరం ప్రజల పక్షాన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకి నాంది పలుకుతుంది. అలాగే మొన్న జరిగినటువంటి ఫలితాల్లో జరిగినటువంటి నష్టాన్ని ఏ రకంగా దాన్ని అధిగమించాలి, ఏ రకంగా దాని నుంచి బయటపడాలనేటువంటి దాని మీద కూడా పెద్ద ఎత్తున పార్టీలో కూడా చర్చ చేసుకుంటాం. ఆ రివ్యూస్ అనేటువంటివి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున జరుగుతాయి. తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రానటువంటి కాలంలో ప్రజల మద్దతు మరింత కూడగట్టుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేటువంటి దానికి ప్రజల మద్దతు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పి మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మరొకసారి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి విషయాలన్నీ తెలియపరిచేటువంటి దానికి ముందుకు వచ్చినటువంటి మీకు మరొకసారి ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నూతన సంస్థ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అందుకే మేము చాలా సందర్భాల్లో అడగడం జరిగింది. ఆయన హామీల్లో చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో పూర్ టు రిచ్ కూడా ఉంది కదా. అంటే పేదవాన్ని ధనవంతుని చేస్తానన్నటువంటి హామీ కూడా మొన్న ఎన్నికల్లో ఆయన ఇచ్చారు. సో ఏ రకంగా ఆయన 2 ఎకరాల నుంచి ఈరోజు 1000 కోట్ల రూపాయలకి ఆయన వ్యాపార సామ్రాజ్యాన్నో లేకపోతే అవినీతి సామ్రాజ్యాన్నో ఏ రకంగా ఆయన స్థాయికి తీసుకుని వెళ్ళాడో ఈ రాష్ట్ర ప్రజలు కూడా చెప్తే బాగుంటుంది. నువ్వు చేతికి వేలికి ఉంగరం పెట్టుకోపోతేనో, లేకపోతే చేతికి వాచి పెట్టుకోపోతేనో, లేకపోతే జేబులో ఫోన్ పెట్టుకోపోతేనో నా దగ్గర డబ్బులు లేవని అంటే నమ్మేటువంటి పరిస్థితులు ఎవరు ఉండరు. ఏదేమైనప్పటికీ ప్రజల ముందు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. మోసపోయేవాడినే మళ్ళీ మోసం చేసేటువంటి ఆర్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి 4 సార్లు 4వసారి కూడా మోసం చేసేటువంటి అవకాశం ఆయన దొరికింది. ప్రజలు మరొకసారి మోసపోయారు. ఇప్పటికన్నా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. ఏది ఆయన ఆస్తులు చెప్పినప్పుడు కూడా 2-3 సందర్భాల్లో నేను మాట్లాడడం జరిగింది. ఆయన ఆస్తుల ప్రకటన ఎలా ఉంటుందంటే, ఆయన 86లో జూబ్లీస్లో కొన్ని స్థలం 86 రేట్లు చెప్తాడు. ఆయన 86లో ఆయన 10 లక్షలకు 5 లక్షలకు కొన్ని రేట్లు చెప్తాడు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పాల వ్యాపారం చేసి ఈ స్థాయికి డబ్బు ఎలా సంపాదించాలో అనేటువంటిది అందరికీ ఒక సలహా ఇమ్మని చెప్పి కోరుతా ఉన్నాను. ఆయన్నేమి తప్పు పట్టట్లేదు. ఆయనలాగా డబ్బు ఎలా సంపాదించాలో చెప్తే పూర్ టు రిచ్ అనేటువంటి దాన్ని ఆయన హామీ నిలబెట్టుకునేటువంటి వాడు అవుతాడు. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక సందర్భాల్లో చేసినటువంటి ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నూతనంగా ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఏదొకటైనా ఈ రోజుకైనా నిరూపించారా చెప్పండి. ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం అనేటువంటి కార్యక్రమం చేశారు తప్ప ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల ఆరోపణలు చేశారు. తీరా సిబిఐ ఛార్జ్ షీట్లు తీస్తే అంత కలిపి 1,200-1,100 కోట్లకు వచ్చింది. అందులో కొన్ని కేసులు ఆల్రెడీ కొట్టేసేటువంటి పరిస్థితులు వచ్చాయి, కొన్ని కొట్టేశారు.
కొంతమంది దాని నుంచి బయటపడ్డారు. కేవలం రాజకీయ కక్షతో చేసినటువంటి ఆరోపణలు చేసి నేనేదో సచ్చిల్లుని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ ఈరోజు ప్రజల ముందుకి వారి తాలూకా ఆస్తుల వివరాలు కొన్ని అంకెలు కూడా మర్చిపోయారనేటువంటిది మా తాలూకు వాదన. ఏదేమైనప్పటికీ ప్రజలకి పూర్ టు రిచ్ అనేటువంటి హామీని ఎప్పుడు నెరవేరుస్తారో అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనేటువంటిది మా డిమాండ్. థ్యాంక్ యూ.